ఎంపైర్లకి కళ్ళు కనపడవని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేశారు. మన ఐపీఎల్లో నిన్న జరిగిన మ్యాచ్ ఎల్ఎస్జీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో ఫిన్నెలను కొట్టిన ఒక బాల్ని బౌండరీ రోప్ దగ్గరలో ఉన్న దిగ్వేష్ షాటి క్యాచ్ అయితే తీసుకున్నాడు. ఆ తీసుకునే సమయంలో దిగ్వేష్ షాటి యొక్క ఫూట్ అనేది బౌండరీ కుషన్కి తగిలినట్టు కనిపించింది. దానికి మటుకి ఎంపైర్ దగ్గర టైమే లేదన్నట్టు దాన్ని రివ్యూ కూడా పంపించకుండా డైరెక్ట్గా ఫిన్నెలని అవుట్ అయితే ఇచ్చేసి గ్రౌండ్లో నుంచి బయటికి అయితే పంపించేశారు. కానీ అడ్డమైన దేనికి పనికిరాని వైడ్లకేమో రివ్యూలు ఉంటాయి. యానిమేషన్ లోడ్ చేయడానికి టైం తీసుకుంటారు, 3 నిమిషాలు తీసుకుంటారు ఒక వైడ్ని రివ్యూ చేసి అది వైడ్ కాదో చెప్పడానికి. నిన్న ఎంపైర్లు కనుక క్యాచ్ ఫేర్గా తీసుకున్నారో లేదో అని చెప్పి ఒకసారి క్రాస్ చెక్ చేసి రివ్యూ కనుక చేసి ఉండి ఆ రివ్యూలో ఫిన్నెలన్ కనుక అవుట్ కాలేదు అని తెలుసుండి ఒకవేళ ఫిన్నెలన్ 50 కొట్టేవాడేమో లేదా ఆ 50 రన్స్తోనే కేకేఆర్ గెలిచేదేమో మనకు తెలియదు. ఇదేం ఫస్ట్ మ్యాచ్ కాదు ఎంపైర్ నుంచి ఇలాంటి పూర్ డిసిషన్స్ రావడం. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో కూడా క్లాస్ ఉంది, అవుటో కాదో ఎంపైర్ అనేవాళ్ళు ఎన్ని యాంగిల్స్లో చూసినా క్లాస్ అవుట్ కాలేదు అన్నట్టు తెలిసింది. మేబీ దానికి యాంగిల్ ప్రాపర్గా లేదు అనుకోవచ్చు. కానీ మీరు మొన్న మ్యాచ్ చూసుకోండి, ఢిల్లీ వర్సెస్ జీటీ మ్యాచ్లో మిల్లర్ కొట్టిన ఒక షాట్ బౌండరీ క్వశ్చన్స్ దగ్గరలో 4 పడింది. డిక్లేర్ ఇచ్చారు కానీ దాన్ని మళ్ళీ ఇంకోసారి రిప్లేలో ఎక్కడ మనకి చూపించలేదు. ఒకవేళ అదే బాల్ 6 రన్స్ అయ్యి ఉంటే ఆల్మోస్ట్ ఆల్ ఢిల్లీ వాళ్ళు గెలిచేసేవాళ్ళు. ఐపీఎల్లో ఎంపైర్ వైడ్ ఇస్తే ఆ వైడ్ని మనం ఛాలెంజ్ చేయడానికి మన దగ్గర రివ్యూస్ ఉంటాయి. ఆ రివ్యూస్ని ఛాలెంజ్ చేసిన తర్వాత ఎంపైర్ అనే వాళ్ళు యానిమేషన్స్ లోడ్ చేయాలి, ప్లేయర్ యొక్క స్టాటిస్టిక్స్ లోడ్ చేయాలి, అది వైడో కాదో చెప్పడానికి 3 నిమిషాలు తీసుకుంటారు. కానీ నిన్న ఫిన్నెలనే కాదు ఇప్పుడు దాకా జరిగిన చాలా మ్యాచెస్లో ఎంపైరింగ్ ఇంకా పూర్ డిసిషన్స్ వల్ల చాలా టీమ్స్ అయితే ఓడిపోయినాయి. దీని గురించి మీరేమనుకుంటున్నారు? నాకు తెలిసి ఈ ఎంపైరింగ్ అయితే ఈ ఐపీఎల్లో అంత స్టాండర్డ్స్లో లేవు, ఏదో నార్మల్ సాదాసీదాగా ఉంది. మీరేమనుకో మీ కామెంట్స్ ఏంటో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. వీడియో లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి.